Hello everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ నేనిక్కడ పాండ్స్ యూజ్ చేస్తున్నాను. నేను నా స్కిన్ కేర్ రొటీన్ చేంజ్ చేసిన తర్వాత నా స్కిన్ చాలా చేంజ్ అయింది. మీరు నా ఛానల్‌లోకి వెళ్లి ఒక్కసారి 3 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూస్తే మీరైనా ఇంత చేంజ్ అయ్యింది అనుకుంటారు. ఎందుకు అంటే నేను నా మెయింటెనెన్స్ బట్టి నేను నా స్కిన్ టోన్ చాలా చేంజ్ చేసుకున్నాను. లైక్ ఫుడ్ గానీ, డైట్ అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఇలానే రెడీ అయ్యేదాన్ని. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఇలానే రెడీ అవుతున్నాను. సో, అందుకే నేను కూడా నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ అలానే నేను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను ఇవన్నీ చెప్దామని సో, ఇలా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. నా స్కిన్ కేర్ రొటీన్ తర్వాత షేర్ చేసుకుంటాను మీతో. బట్ నేనిప్పుడు మార్నింగ్ టైమ్‌లో ఎలా రెడీ అవుతాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను పాండ్స్ క్రీమ్ అప్లై చేస్తాను క్లెన్స్ అయిపోయిన తర్వాత. దెన్ ఐబ్రో పౌడర్ తీసుకొని ఇలా చేసుకుంటాను. ఎందుకంటే ఐబ్రో పెన్సిల్ కూడా యూజ్ చేసేదాన్ని. స్టిల్ ఇప్పటికి యూజ్ చేస్తాను. బట్ ఐబ్రో పౌడర్ ఏంటంటే మనకు ఓన్లీ ఒక ఫినిషింగ్ ఇస్తుంది. ఐబ్రో పెన్సిల్ ఏంటంటే మన ఐబ్రోస్ ఏదైతే ఉందో అది కొంచెం ఐబ్రోస్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి థిక్ చేసేందుకు బాగా యూజ్ అవుతుంది. ఐబ్రో పెన్సిల్ నార్మల్ షేప్ కూడా మంచిగానే లైట్‌గా తీసుకుంటే బాగుంటుంది. బట్ 2 ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అలానే నేనెక్కువ ఐ షాడోస్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో, డే అంతా నేను మేకప్‌లోనే ఉండాలి. సో, నార్మల్ జాబ్‌లో ఉన్నప్పుడు కూడా నేను మార్నింగ్ టు ఈవినింగ్ గ్రూమింగ్ అనేది చాలా మ్యాండేటరీ ఉండేది. ఇప్పుడు నేను సెలూన్ పెట్టిన తర్వాత కూడా నాకు గ్రూమింగ్ అనేది ఇంపార్టెంట్. సో, మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఐ షాడోస్ వేసి నా ఐస్ చాలా బ్లాక్ అయిపోయాయి. బట్ స్టిల్ నేను ఇంకా దాని మీద స్కిన్ కేర్ అనేది తీసుకుంటున్నాను. అప్పట్లో నా ఐస్ చాలా బ్లాక్ ఉండేది. బట్ స్కిన్ కేర్‌కి వల్ల ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. నార్మల్‌గా ఏ స్కిన్ కేర్ చేయలేని వాళ్ళ స్కిన్నే చాలా బావుంటుంది. స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళకి ఇంకా ఇలానే అయిపోతూ ఉంటది. నా ఒపీనియన్ అది. మనం ఎంత ఎక్కువ కేర్ తీసుకుంటే అంత పాడైపోతది అనుకుంటాం. బట్ ఒకానొక టైంలో కేర్ తీసుకోవడం వల్ల కూడా మంచిదే అనిపిస్తుంది. సో, 2 గూడా మన ఆప్షన్స్. లేడీస్ అలా ఉంటాం, ఇలా కూడా ఉంటాం కదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. ఇది ఐలైనర్ నేను మీషోలో తీసుకున్నాను. చాలా బావుంది. వాటర్ ప్రూఫ్ ఐలైనర్. ఇప్పుడు బ్రైడల్ సీజన్ కాబట్టి చాలామంది పెళ్ళిల్లో కొంచెం స్వెట్ అనేది వస్తూ ఉంటుంది. ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ఐలైనర్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఐ షాడోస్ కూడా నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. అది నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అది 12 ఇన్ 1 అని చెప్పొచ్చు. లైక్ దాంట్లో హైలైటర్ ఉంటుంది, ఐ షాడోస్ కింద ఉంటుంది అండ్ బ్లష్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐ షాడో ప్యాలెట్ నేనెందుకు పర్టిక్యులర్‌గా తీసుకున్నా అంటే అది అన్ని లైట్ షేడ్స్ ఉన్నాయి. సో, దానివల్ల మీరు హైలైటర్ కింద, బ్లష్ కింద అండ్ ఐ షాడోస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, డైలీ రొటీన్‌కి చాలా బావుంటుంది. లైక్ ఆఫీస్, కాలేజెస్ వాళ్ళకి అండ్ స్కూల్ వాళ్ళకి. స్కూల్ ఎలాగో ప్రిఫర్ చేయం. బట్ కాలేజ్, ఆఫీస్ వాళ్ళకైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అట్ లాస్ట్ నా లిప్‌స్టిక్ అది కొంచెం షేడ్ కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. ఆల్రెడీ లైట్ ఉంది నా ఫేస్ మీద. బట్ అది కొంచెం థిక్ చేసుకుంటున్నాను. బట్ డైలీ రొటీన్ అయితే ఇదే. అండ్ నైట్ స్కిన్ కేర్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైక్ క్లెన్జింగ్ కానీ, నెక్స్ట్ మిస్ట్, రోజ్ వాటర్ మిస్ట్ అండ్ నెక్స్ట్ అలానే నా డే లిప్ బాల్మ్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, నైట్ రొటీన్ నేను మళ్ళీ చెప్తాను. సో, గెట్ రెడీ విత్ మీ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ చేసి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.